హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి మ్యాక్సిమం మజిల్ గ్రోత్ కోసం కాంపౌండ్ లిఫ్ట్స్ చేయాలా లేదా ఐసోలేషన్ లిఫ్ట్స్ చేయాలా దీని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటి? మీరు ఏదైనా ఒక వర్కౌట్ చేసేటప్పుడు మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయితే కనుక ఆటోమేటిక్గా మల్టిపుల్ మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దీన్నే మనం కాంపౌండ్ మూమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, ఓవర్ హెడ్ ప్రెస్, స్క్వాట్స్ ఇవన్నీ కూడా కాంపౌండ్ మూమెంట్స్. ఇప్పుడు ఐసోలేషన్ మూమెంట్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. మీరు చేసే వర్కౌట్లో మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ అనేది సింగిల్ జాయింట్ నుంచి వస్తుంటే కనుక దాన్ని ఐసోలేషన్ మూమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ బైసెప్ కర్ల్స్, మ్యాక్సిమం 90-95% దాని యొక్క కాంట్రిబ్యూషన్ అనేది బైసెప్ నుంచే వస్తుంది. చాలా కొద్దిగా మీ బ్రిస్ట్ అనేది యాక్ట్ అవుద్ది యాజ్ ఎ స్టెబిలైజర్, అంతేగాని దాని నుంచి మనకి ఎక్కువ ఫోర్స్ ఏం రాదు. ఇలాంటి మూమెంట్స్ని ఎప్పుడైతే సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో ఆటోమేటిక్గా సింగిల్ మజిల్ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇలాంటి మూమెంట్స్ని మనం ఐసోలేషన్ మూమెంట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మనకు హైపర్ట్రోఫీకి ఉపయోగపడుతుంది అంటే గనక, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మజిల్ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఆ మజిల్ గ్రూప్ని మ్యాక్సిమం స్ట్రెస్కి గురి చేయాలి. అదే బేసిక్ డెఫినేషన్ అనమాట. ఇప్పుడు కాంపౌండ్ లిఫ్ట్ లేదా ఐసోలేషన్ లిఫ్ట్ అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఈచ్ అండ్ ఇండివిజువల్ కేటగిరీకి లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటో మాట్లాడుకుందాం. సో లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ వర్కౌట్ చేసేటప్పుడు మీరు మ్యాక్సిమం వెళ్లకుండా ఆపడానికి కారణం అవుతున్న ఫ్యాక్టర్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, కాంపౌండ్ లిఫ్ట్. మీరు ఎప్పుడైనా గమనించారా, కాంపౌండ్ లిఫ్ట్ చేసేటప్పుడు మీకు మేజర్ టార్గెట్ మజిల్స్ కంటే కూడా ముందుగానే అప్పుడప్పుడు యాక్సెసరీ మజిల్ గ్రూప్ ఆర్ సెకండరీ మజిల్ గ్రూప్ అనేవి అలసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీరు డెడ్ లిఫ్ట్ చేస్తున్నారు, డెడ్ లిఫ్ట్లో మేజర్ టార్గెట్ మజిల్ గ్రూప్ ఏంటి? మీ గ్లూట్స్, హ్యాండ్స్, కొద్ది గొప్ప లోవర్ బ్యాక్, రైట్? కానీ మీరు అది చేసినప్పుడు గమనించడం లేదు, కొంతమందికి ఈ గ్లూట్స్, హ్యాండ్స్ అనేవి ఫెటిగ్ అవ్వక ముందే, అంటే అవి అలసిపోక ముందే ఆ బ్యాక్ అనేది తొందరగా అలసిపోవటం వల్ల ఆ స్పైనల్ ఎరెక్టర్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాక్ మజిల్ గ్రూప్స్ అవి అలసిపోతాయి అనమాట. సో మీ టార్గెట్ మజిల్ గ్రూప్స్ ఏంటి? గ్లూట్స్, హ్యామ్స్. కానీ మీకు అలసిపోతుంది ఏంటి? ముందుగానే మీ స్పైనల్ ఎరెక్టర్స్ ఆర్ బ్యాక్ మజిల్ గ్రూప్. దీనివల్ల మనం ఇంకో రెప్ ఎక్స్ట్రా చేయలేము అనమాట. సో ఇక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మోర్ దెన్ ఏ టార్గెట్ మజిల్ గ్రూప్, ఇట్ ఈస్ అబౌట్ యాక్సెసరీ మజిల్ గ్రూప్ అనమాట. ఇప్పుడు ఈ లిమిటింగ్ ఫ్యాక్టర్ని మనం అధిగమించాలంటే ఎలాగా? దానికి కొన్ని టిప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫండా ఏంటంటే యూజ్ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్స్ ఏంటి? ఒకటి ఆ స్ట్రెంత్ లిఫ్టింగ్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ వాడండి. ఈ బెల్ట్ వాడినప్పుడు ఏమవుద్దంటే వెన్ యూర్ డూయింగ్ మూవ్మెంట్స్ లైక్ స్క్వాట్స్ కానీ లేదా డెడ్ లిఫ్ట్ కానీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి ప్రొడక్షన్ కింద ఈ బెల్ట్ ఉంటుంది కాబట్టి అది తొందరగా అలసిపోదు. సో ఆటోమేటిక్గా మీ షిఫ్ట్ అనేది టార్గెట్ మజిల్ గ్రూప్కి వెళ్ళిపోద్ది అనమాట. సెకండ్ ఎక్విప్మెంట్ వచ్చేసరికి బ్రిస్ట్ స్ట్రాప్స్ ఆర్ స్ట్రాప్స్. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మీరు ఎంతమంది గమనించారు, మీకు గ్రిప్ స్ట్రెంత్ ఫెయిల్యూర్ అయిపోయి ఆ బార్ని వదిలేస్తారు. సిమిలర్గా ఆ బెంట్ ఓవర్ రేస్ చేసేటప్పుడు కూడా మీరు చేయలేక కాదు, గ్రిప్ అనేది తొందరగా మీరు లూజ్ అయిపోతారు, గ్రిప్ అనేది హోల్డ్ చేయలేరు. అలాంటప్పుడు మీరు వెయిట్ వదిలేస్తున్నారు కానీ మీ బ్యాక్ అలిసిపోయి కాదు. సో ఇలా బ్రిస్ట్ స్ట్రాప్స్ కానీ బెల్ట్స్ కానీ యూజ్ చేయడం వల్ల మీరు ఇందాక నేను చెప్పాను చూసారా, ప్రైమరీ మజిల్ గ్రూప్స్ కంటే కూడా సెకండరీ మజిల్ గ్రూప్స్ ముందు అలిసిపోతాయని, దాన్ని మీరు ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఐసోలేషన్ మూమెంట్స్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటో మాట్లాడుకుందాం. ఐసోలేషన్ మూమెంట్స్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ టార్గెట్ మజిల్ గ్రూపే. అది చాలా మంచి విషయం, ఎందుకని మీరు బైసెప్స్ ఇచ్చేయాలనుకుంటారో మీ టెన్షన్ మొత్తం బైసెప్స్లోనే పడింది బైసెప్ కర్ల్స్ చేసినప్పుడు, రైట్? సో ఇలా టెన్షన్ 100% టెన్షన్ మొత్తం మీ స్పెసిఫైడ్ టార్గెట్ మజిల్ గ్రూప్లో పట్టడం వల్ల ఐసోలేషన్ మూమెంట్లో మీ లిమిటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మీ టార్గెట్ మజిల్ గ్రూపే, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి రేంజ్ ఆఫ్ మోషన్ గురించి మాట్లాడుకుందాం. సో రేంజ్ ఆఫ్ మోషన్ విషయానికి వస్తే చాలా మంది ఏమనుకుంటారంటే ఐసోలేషన్ మూమెంట్స్లో మనకి ఎక్కువ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది అనుకుంటారు. అండ్ ఆల్సో మీకు రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ మజిల్ గ్రోత్ ఉంటుంది. ఇందా నేను చెప్పినట్టు చాలా మంది ఐసోలేషన్లో ఎక్కువ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు కనుక మీ క్వాడ్స్ని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో వర్కౌట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 2 మూమెంట్స్ తీసుకుందాం. ఒకటి బార్బెల్ స్క్వాట్స్ విచ్ ఈజ్ యువర్ కాంపౌండ్ మూమెంట్, ఇంకోటి లెగ్ ఎక్స్టెన్షన్స్ విచ్ ఈజ్ యువర్ ఐసోలేషన్ మూమెంట్. మీకు గమనిస్తే మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కాంపౌండ్ మూమెంట్ అయినా బార్బెల్ స్క్వాట్స్లో ఉంటుంది తప్పితే లెగ్ ఎక్స్టెన్షన్లో కాదు, రైట్? అండ్ దీనికి వైజ్ వర్సన్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు చెస్ట్ ఉంది, చెస్ట్ ఫ్లైస్ చేస్తున్నారు. చెస్ట్ ఫ్లైస్ అంటే ఏంటి? ఇలా డంబెల్లో పడుకొని ఇలా చేస్తారు కదా, అదనమాట. ఇది ఐసోలేషన్ మూమెంట్ అనమాట. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ కాంపౌండ్ మూమెంట్ లైక్ బెంచ్ ప్రెస్ తీసుకోండి. ఈ రెండింటిలో రేంజ్ ఆఫ్ మోషన్ దేనికి ఉంటుంది? ఐసోలేషన్ మూమెంట్ చెస్ట్ ఫ్లైకే ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కేవలం మనం ఐసోలేషన్ ఎక్సర్సైజ్కో లేదా కేవలం మనం కాంపౌండ్ మూమెంట్కో ఎక్కువ ఉంటుందని మనం చెప్పలేం. ఇట్ వేరీస్ అనమాట, డిపెండింగ్ అపాన్ యువర్ మజిల్ గ్రూప్ అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ ఎక్సర్సైజ్ సెలెక్షన్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేదానికి వచ్చేసరికి
యాక్సెసరీ మజిల్ గ్రూప్స్. ఇందా నేను చెప్పినట్టు డెడ్ లిఫ్ట్లో మీరు చేసేటప్పుడు స్పైనల్ ఎరెక్టర్స్ అనేవి తొందరగా అలసిపోవచ్చు ముందు, ఎందుకని వాటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి. సిమిలర్గా బార్బెల్ స్క్వాట్ చేసేటప్పుడు మీ యాప్స్ అనేవి కూడా రోల్ ప్లే చేస్తాయి. ఇలా కాంపౌండ్ మూమెంట్స్ చేసేటప్పుడు మల్టిపుల్ మజిల్ గ్రూప్స్ యాక్ట్లోకి వస్తాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చేయాలనుకున్న మజిల్ గ్రూప్ కాకుండా ఎడిషనల్గా అదర్ మజిల్ గ్రూప్స్ని కూడా మీరు ట్రైన్ చేస్తున్నారు. కానీ ఐసోలేషన్కి వచ్చేసరికి ఈ అడ్వాంటేజ్ ఉండదు, ఎందుకంటే యు ఆర్ ఫోకసింగ్ 100% ఆన్ ఏ సింగిల్ మజిల్ గ్రూప్ కాబట్టి. లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఆర్ లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వాల్యూమ్. ఇందాక నేను చెప్పినట్టు మీరు కాంపౌండ్ మూమెంట్స్ చేస్తుంటే మల్టిపుల్ మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి తక్కువ నెంబర్ ఆఫ్ ఎక్సెస్తోనే మీరు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ని క్రియేట్ చేయొచ్చు తక్కువ టైంలో. అది కూడా ఎందుకని ఇందాక నేను చెప్పినట్టు సపోజ్ బెంచ్ ప్రెస్ చేస్తున్నారు, అక్కడ మీ చెస్ట్, మీ ట్రైసెప్, మీ షోల్డర్ 3 ఇన్వాల్వ్ అవుతున్నాయి. వేరే చెస్ట్ ఫ్లైస్ చేస్తున్నారు, అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది ఓన్లీ చెస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రైసెప్ షోల్డర్స్ ట్రైన్ చేయాలనుకోండి, ఇంకో 2 వర్కౌట్లు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అప్పుడు ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో బై డూయింగ్ కాంపౌండ్ లిఫ్ట్స్ యు ఆర్ గోయింగ్ టు డూ మోర్ వాల్యూమ్ ఆర్ ట్రైన్ మోర్ నెంబర్ ఆఫ్ మజిల్స్ విత్ ఇన్ ఎ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైం. ఐసోలేషన్లో అడ్వాంటేజ్ ఉండదు, ఎందుకని ఐసోలేషన్లో మీరు చేసేది సింగిల్ మజిల్ గ్రూప్ వర్కౌట్ మాత్రమే. కాబట్టి మీరు మిగతా మజిల్ గ్రూప్స్ని కవర్ చేయాలంటే కనుక ఎడిషనల్ వర్కౌట్స్ని యాడ్ చేసుకోవాలి, అండ్ దానివల్ల టైం పెరిగిపోతుంది. ఓకే, నౌ ఫైనల్లీ కమింగ్ ఇన్ టు ద రికమెండేషన్స్. సో బ్రో బాగానే చెప్పు కాంపౌండ్ మూమెంట్ అంటే ఇలా ఉంటుంది, ఐసోలేషన్ అంటే ఇలా ఉంటుందని. మరి నేను నా వర్కౌట్ ప్లాన్ ఎలా డిజైన్ చేసుకోవాలంటే కనుక మీకు కానీ వాల్యూమ్ బల్క్ కావాలంటే అప్పుడు మీరు యూజ్ చేయాల్సింది కాంపౌండ్ లిఫ్ట్స్ని. అలా కాకుండా మీరు కానీ 100% హైపర్ట్రోఫీ, మ్యాక్సిమం హైపర్ట్రోఫీ చేయాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సింది ఐసోలేషన్ మూమెంట్స్. సో కాబట్టి మీ వర్కౌట్ ప్లాన్లో 2 ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ డే చేస్తాం అనుకుందాం. అప్పుడు మీ వర్కౌట్ ప్లాన్ అది ఎలా ఉండాలంటే బెంచ్ ప్రెస్ ఉండాలి, షోల్డర్ ప్రెస్ ఉండాలి, కేబుల్ ఫ్లైస్ ఉండాలి, కేబుల్ పుష్ డౌన్స్ ఉండాలి. సో మీరు గమనించినట్టయితే కనుక బెంచ్ ప్రెస్ అనేది మీకు ఆల్ 3 మజిల్ గ్రూప్స్ని కవర్ చేస్తుంది, చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ని. సో ఓవర్ హెడ్ ప్రెస్ అనేది ఏం కవర్ చేస్తారు, షోల్డర్ ప్రెస్ అనేది ఏం కవర్ చేస్తారు, షోల్డర్స్ని కవర్ చేస్తుంది. కేబుల్ ఫ్లైస్ని ఐసోలేషన్గా ఓన్లీ చెస్ట్ని కవర్ చేస్తుంది. కేబుల్ పుల్ డౌన్స్ అనేది మీ ట్రైసెప్ని కవర్ చేస్తుంది. ఇలా మీరు బోత్ హైపర్ట్రోఫీని, వాల్యూమ్ని పెంచుకోవచ్చు అనమాట. హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం stay tuned to my channel and please like, share, subscribe and comment down below. Thank you. See you next week. Bye bye.